ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. The Gospel according to Saint Matthew chapter 18 and verse 18. భూమి మీద మీరు వేడిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily I say unto you, whatsoever ye shall bind on earth shall be bound in heaven, and whatsoever ye shall loose on earth shall be loosed in heaven. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం మనం వింటున్నామండి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. వాక్యం వినడం మట్టు కాదు, కానీ వాక్యమందు లక్ష్యం ఉంచి నమ్మి ప్రియులారా మన జీవితాల్లో అప్లై చేసుకున్నట్లయితే అది మనకి మేలుకరంగా ఉంటుంది అనే సత్యం గుర్తించినట్లయితే గొప్ప ఆశీర్వాదము మనం మన కుటుంబాలు చూస్తాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అనేక రీతిలుగా ఆయన మాదిరికరంగా ఉన్నారు. ప్రేమించటంలోను, దయ చూపెట్టడంలోను, అనేక మందికి ఆయన మేలు చేసే రీతిగా ప్రియులారా ఆయన అనేక రీతిలుగా మనకు మాదిరికరంగా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుని ప్రతిబింబించాలంటే మనం కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణములు కలిగి ఉన్నట్లయితే ప్రియులారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అంత మట్టుకే కాదు ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభువుని మన జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఎలాంటి శక్తి బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇక్కడ ఒక మాట యేసు ప్రభువు అంటున్నారు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఈ యొక్క వాగ్దానం ప్రియులారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరికీ అనే సత్యం గుర్తించాలి. ఎవరైతే యేసు ప్రభువుని తమ జీవితంలో కలిగి ఉన్నారో, పాపం నుంచి శాపగ్రస్తమైన జీవితం నుంచి విమోచింపబడ్డారో, యేసు ప్రభువు కాల్చినటువంటి శిలువ రక్తం ద్వారా కడగబడ్డారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్క వాగ్దానము అనే సత్యం గుర్తించండి. ఎవరో ఉన్నతమైనటువంటి సేవకులకి లేకపోతే సేవకురాలకి కాదు, కానీ ప్రియులారా ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ వాగ్దానము. కాబట్టి ప్రభువా ఈ వాగ్దానము నా జీవితం నెరవేర్చు, ఏదైతే నేను బంధిస్తానో అది బంధింపబడుతుందన్నావు, అలాంటి శక్తిని అధికారం ఇచ్చినావు అని ప్రియులారా ఆయన యొక్క పాదం దగ్గర పట్టుకున్నట్లయితే ఏదైతే మన జీవితంలో ఆటంకంగా ఉందో, ఏదైతే మన జీవితంలో మన కృంగింపచేస్తుందో, మన జీవితంలో నిరాశ నిస్పృహలు తీసుకొస్తుందో వాటిని బంధించండి. యేసు ప్రభువు యొక్క నామములో విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. పిల్లరా, ఈ వాగ్దానం నమ్మినట్లయితే నీవు నేను ఎంత ధన్యులమండి. ఎందుకంటే మన జీవితాలు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము విశ్వాసము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఈ మాట పదే పదే వింటున్నాం. ఏమిటా విశ్వాసం అంటే? నేను కాదు, కానీ నేను నమ్మినవాడు గొప్పవాడు, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆయన కార్యము చేస్తారు. ఎలాంటి ఇంపాసిబుల్ థింగ్స్ అయినా కూడా ఆయన పాసిబుల్ చేసే దేవుడు. పిల్లరా, అది విశ్వాసము. ఆ విశ్వాసము ఎవరికి ఉంటుందో చిన్న పెద్ద గొప్పవారు లేమి గలవారు అని తారతమ్యం లేదు, కానీ ప్రతి ఒక్కరికి వాగ్దానం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం పట్టుకుని దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే పిల్లరా గొప్ప జయ జీవితం, విడుదల దేవుడు మనకిస్తారండి. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభువారి యొక్క విలువైన రక్తము చేత కడగబడినవారు, విమోచింపబడినవారు, రక్షించబడినవారు ఎంత ధన్యులు నాయనా. ఎలాంటి గొప్ప భాగ్యం ఇచ్చినారు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడిన అంటున్నారు. దీనికి జ్ఞానము విద్య దేనితో పనిలేదు, కానీ విశ్వాసం ఉంటే చాలు ప్రభువా. ఆ విశ్వాసం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఎలాంటి గొప్ప కార్యములు చేయగలడు. పరలోకమందు కూడా బంధింపబడతాయి. నాయన, ఎంత శక్తి బలాన్ని ఒక విశ్వాసికి మీరు ఇచ్చినారు. ఎన్నోసార్లు సాతానుడు ఆయా రీతిలుగా ఆటంకములు తీసుకొచ్చి మా విశ్వాసాన్ని బలహీనపరిచి ప్రభువా దేవుని కొరకు గొప్ప కార్యములు చేయకుండా వాడు చేస్తూ ఉంటాడు. వాడిని జయించాలంటే మీకు వాక్యమే మాకు ఆధారం. వాక్యం ద్వారా వాడిని జయించడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరూ దర్శించండి.
ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభువా దేవుని యొక్క కార్యములు వారి కుటుంబాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రతి కుటుంబంలో ప్రభువా ఇలాంటి విశ్వాసము ద్వారా క్రిస్మస్ ఆనందము సంతోషము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ యొక్క కాపుదల క్రింద మా ప్రతి ఒక్కరిని ఉంచండి నాయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానమును మా జీవితంలో పరిపూర్ణ నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.